అదే జరిగింది పక్కకు రా అన్నా కాంగ్రెస్ పార్టీలో జగనన్న సంక్షేమ పథకాలు మెచ్చి చేరడం చాలా సంతోషకరంగా ఉంది. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గట్టిగా కృషి చేయాలని అందరి తరఫున కోరుతా ఉన్నాము. ఇంకా మీటింగ్ పోదామా? దయచేసి ముందరికి రండి అన్న. ఇప్పుడు పార్టీలో చేరే ఈ మండలంలో ఒక్క రోడ్డు అడుగుతా ఉన్నా. మాట్లాడితే మేము తెస్తే వాళ్ళు ఏమి మా మీకు చెప్తారు. నేను వేసినటువంటి రోడ్లు సుమారు ఒక్క బైరెడ్డిపల్లిలోనే 100 కోట్ల రూపాయలకి ఈ రోజు రోడ్లు వేసాం. గుర్తుపెట్టుకోండి, 100 కోట్లు. ఎవరు వచ్చినా నేను ఛాలెంజ్ చేస్తున్నా, బైరెడ్డిపల్లి మండలంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసాం. కావాలంటే రాండి, నేను చూపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఈ రోజు మైకెత్తుకొని నేను వస్తే కైగల ప్రాజెక్ట్ చేస్తా, ఆ ఊరికి రోడ్డు వేస్తా, ఈ ఊరికి రోడ్డు వేస్తా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం లేదు, ఇంక నీకు వేసే అవకాశం కూడా ప్రజలు ఈ రోజు కూడా తెలియజేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి, పేదలందరూ కూడా ధనికులు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. గుర్తుపెట్టుకోండి, వద్దు ఎవరో ఊరికి 2-3 బాగుంటే చాలు పెత్తందారులు ఈ పరిపాలన సాగించాలనుకుంటే చంద్రబాబు నాయుడు కావాలి. గుర్తుపెట్టుకోండి, ప్రజలు బాగుండాలా పెత్తందారులు బాగుండాలా అని ప్రజలు మీరే నిర్ణయించండి. ప్రజలు బాగుండాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి, పెత్తందారులు బాగుండాలంటే చంద్రబాబు కావాలి. మీ ఊరంతా బాగుండాలంటే జగనన్న కావాలి, ఊర్లో 1-2 దోసుకొని తినాలంటే చంద్రబాబు కావాలి. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకొని రానున్న ఎన్నికలు మే 13వ తేదీ మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి 2 ఓట్లు, ఒకటి ఎంపీ గారికి, ఒకటి నాకు ఎమ్మెల్యే అభ్యర్థికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇక్కడికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.